అలాగే 4 సినిమాల విజయాల పరంపర, ఒక అఖండ, అలాగే ఒక వీరసింహారెడ్డి, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి, అలాగే ఒక డాకు మహారాజ్. ఇక రేపు మళ్ళీ రాబోతుంది అఖండ తాండవం. ప్రతి ఒక్కరికి ఇంత దూరం నుంచి మీరందరూ కూడా ఎన్నో అలాగే బాలకృష్ణ అభిమానులు అంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. మీరంతా ఎంతో దూరం నుంచి కేవలం చెప్పే కదా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, మొత్తం మిగతా పక్క రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర 4 చెరగుల నుంచి కథలొచ్చిన నా అభిమానులందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నాకు మీ శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతి తిరిగే మాదికని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలిని, రచకుని, నాయ బ్రాహ్మణుని, గల్లుకిత కార్మికుడిని, కలమశలని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని. రాజు అన్న త్వరత రాజు అనలేదంటాడు, ఈయన రాజుల సంఘ ప్రెసిడెంట్. బాగుందా? ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను. తిక్కరేగిందాడు తేడా సింగ్, గుర్తుందా? పైసా వసూల్ వసూలు 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 పైసా వసూల్ పైసా వసూల్ పైసా వసూల్. చాలా సంతోషం. ఇవాళ మీరంతా ఎంత దూరం నుండి వచ్చి మీరంతా క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి. మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా పుష్టిగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కొంచెం మీలో ఉన్న ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఉద్రేకం చల్లారాక నెమ్మదిగా ఇంటికి బయలుదేరండి. అందరు క్షేమంగా వెళ్ళండి. ఓకే, ఇవాళ చాలా గర్వంగా ఉంది నా అబ్బాయిలను మీ అందరం చెప్పుకోవడానికి. ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు నన్ను చూసి వాళ్ళు అందులో నుంచి స్ఫూర్తి పొంది ఎంతోమంది చేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు. సో మీ అందరికీ చేస్తున్నారు. అందరూ కూడా ఇది కదా నా అభిమానులు అని నేను గొడవే కాదు, మొత్తం మిగతా అందరి అభిమానులు కూడా అందరికీ ఒక ఆదర్శంగా వాళ్ళు చేస్తారు చేయరో మనకు అనవసరం. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని. బ్రో ఐ డోంట్ కేర్. ఓకే, చాలా సంతోషం. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. మీరంతా క్షేమంగా మీ ఇళ్ళకి వెళ్ళండి. అందరు కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయురారోగ్యం, సంపూర్ణ ఆయుష్, ఆ నవగ్రహాల ఆనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య! ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిందాబాద్! ఎన్టీఆర్ జిందాబాద్! జోహార్ జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ కింద సెల్లార్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ అభిమానులందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. భోజనాలు అరేంజ్ చేశారు. దయచేసి వచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి వారికి దారి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ బాలయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. అంత బిజీ షెడ్యూల్లో కూడా అభిమానుల కోసం ఇవాళ వచ్చి నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ అని మరొకసారి నిరూపిస్తూ ఈరోజు మన ముందుకి పద్మభూషణ్గా మన ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ అవార్డుని కూడా త్వరలో స్వీకరించబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సార్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ సక్సెస్, హ్యాపీనెస్, వెల్త్ అండ్ వెల్త్.
దయచేసి అభిమానులందరూ కూడా కింద సెల్లార్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ప్లీజ్ హ్యావ్ యువర్ లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి అందరూ కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ లంచ్కి అందరూ కూడా జాయిన్ అవ్వండి. కింద సెల్లార్లో బేస్మెంట్లో లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. అందరూ బేస్మెంట్కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. భయ్యా నా ఫోన్ తీసుకున్నాండి ఒకసారి. ఫోన్ బ్రదర్, నా ఫోన్ మీ దగ్గర ఉంది కదా, ఒకసారి ఇక్కడ రండి. దయచేసి క్లియర్ చేయండి. బ్రదర్ నా ఫోన్ తీసుకురారా ఒకసారి. అక్కడ దయచేసి చిన్న పిల్లాడు పడ్డాడు, దయచేసి అక్కడ క్లియర్ చేయండి. ఒక చిన్న అబ్బాయి పడ్డాడు, అక్కడ చూసుకోండి. దయచేసి అండి చూసుకోండి అక్కడ. బ్రదర్ నా ఫోన్ తీసుకురండి బ్రదర్. కొంచెం క్లియర్ చేయండి. దయచేసి క్లియర్ చేయండి. వారికి దారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. బాలయ్య గారికి కింద బేస్మెంట్లో లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. అభిమానులందరూ ప్రతి ఒక్కరు కూడా లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.